యెమెన్ తీరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలో ఒక పడవ మునిగిపోయి 68 మంది మరణించారు. పడవలో ఆ సమయంలో 154 మంది ఉన్నారు. వీరంతా కూడా వలసదారులే. తాముకున్నటువంటి ఒక బీదరికాన్ని తొలగించుకోవడం కోసం బికాజ్ ఆఫ్ పావర్టీ వారంతా కూడా అరబ్ దేశాలకి వలస వెళ్తూ ఉన్నారు. పడవలో అక్రమంగా ఒక రకంగా చెప్పాలి ఇల్లీగల్, బట్ పడవలో వారంతా కూడా అక్రమ వలసదారులుగా అటువైపుగా వెళ్తున్న క్రమంలోనే సుమారుగా 154 మంది ఇథియోపియన్ వలసదారులతో ఆ పడవ మూవ్ అయింది. సో యెమెన్కి సమీపంగా వచ్చి రాగానే ఆ పడవ ఒకసారిగా క్యాప్సైజ్ అయిపోయింది. అంటే బోట్ అంతా తిరగబడిపోయింది. దీంతో స్పాట్లోనే 68 మంది మరణిస్తే దాంట్లో కొంతమంది ప్రయాణికుల్ని కాపాడగలిగారు అక్కడ రెస్క్యూ సిబ్బంది. సో సుమారుగా 68 మంది మరణిస్తే 74 మంది ఆచూకీ ఇంకా లభించడం లేదు. సో ఆఫ్రికన్ మైగ్రెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇథియోపియన్ సంబంధించిన వాసులే. సో అక్కడటువంటి బీదరికాన్ని ఆ పోవర్ట్ని తొలగించుకోవడం కోసం గల్ఫ్ కంట్రీస్కి వారంతా వలస వెళ్తూ ఉన్నారు. సో ఆ వెళ్ళేటువంటి క్రమంలో సముద్ర మార్గంలో గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఈ ప్రమాదం జరిగింది. సో ఒకసారిగా బోటు తిరగబడిపోయింది. దీని కారణంగా 68 మంది చనిపోతే 74 మంది ఇంకా మిస్సింగ్ అయిపోయి వారంతా కూడా కనిపించకుండా పోయారు. మిస్సింగ్గానే ఉంది. సో 12 మంది మైగ్రెంట్స్ని ఆ షిప్ కాపాడగలిగింది, షిప్ రెక్ కాపాడగలిగింది. ద మైగ్రెంట్స్ వర్ ఆన్ ప్రిలియస్ జర్నీ. సో వారంతా కూడా కొన్ని గంటల పాటుగా ప్రయాణం కొనసాగిస్తున్నారు. సో గల్ఫ్ ఆఫ్ అరబ్ నేషన్స్కి వారంతా వస్తూ ఉన్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ని ప్రస్తుతానికి యెమెన్ ప్రభుత్వం ఆదేశించింది. యెమెన్స్ అబియాన్ ప్రావిన్స్ కోస్టల్ లైన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ ప్రభుత్వం ఆదేశించింది. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీరు చూస్తున్న విజువల్స్ గమనించండి. కింద కనపడుతున్న విజువల్స్లో వారంతా కూడా సహాయక చర్యల నిమిత్తం అక్కడ వెళ్ళిన వారే. సో 74 మంది కనిపించకుండా పోయారు. దాంట్లో 68 మంది ఇప్పటికే మరణించినట్టుగా యెమెన్ ప్రభుత్వం నిర్ధారించింది. సో 78 మంది ఇంకా కనిపించకుండా పోయారు. మరొక 12 మందిని సురక్షితంగా కాపాడగలిగారు. మీరు చూస్తున్నటువంటి ఆ స్పాట్ చూడండి, ఇక్కడ ఆ పడవ బోల్తా కొట్టే సమయం ఇదే, ఆ విజువల్స్ ఇవే. సో పడవ పూర్తిగా బోల్తా కొట్టే సమయంలో విజువల్స్ చూడండి, పూర్తిగా పడవ క్యాప్సైజ్ అయిపోయింది. ఆ తర్వాత ప్రాణాలను నిలుపుకునేందుకు కొంతమంది ఆ సేఫ్ జాకెట్స్ వినియోగించి కొంత బోల్తా కొట్ట పడవ పైన అలా కూర్చుని పోయారు. మరికొంతమంది ఏమో అందులోనే సముద్రంలో మునిగిపోయి కనిపించకుండా పోయారు, చనిపోయారు. సో రైట్ సైడ్ విజువల్స్లో మనం అక్కడ గమనించండి, రైట్ సైడ్ విజువల్స్లో కనిపిస్తోంది ఆ పడవ బోల్తా కొట్టే సమయానికి. ఆ తర్వాత ఇంకో పడవ షిప్ రెక్ అక్కడికి చేరుకుంది. యెమెన్ ప్రభుత్వం సహాయార్థం అక్కడికి ఒక పడవని పంపించింది. ఆ పడవని 12 మందిని సురక్షితంగా కాపాడగలిగింది. ఇంకా అక్కడ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. 78 మందిని అక్కడ వెతికేటువంటి క్రమం కొనసాగుతోంది. ఏమైనా 74 మంది వెతికేటువంటి క్రమం కొనసాగుతోంది. ఏదేమైనా వారు ఉన్నటువంటి పేదరికాన్ని, వారు ఉన్నటువంటి ఆ గడ్డు పేదరికాన్ని, తిండి తిప్పలు లేక రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ఆ జీవితాలు కొంత మెరుగైనటువంటి జీవితం కోసం అరబ్ కంట్రీస్ వైపుగా ప్రయాణం మొదలుపెట్టాయి. వారంతా కూడా వలసదారులు. ఇట్స్ కంప్లీట్లీ అని ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని చెప్పాలి. సో వారంతా కూడా అక్రమంగానే వలస వస్తూ ఉన్నారు. వారందరితో వస్తున్నటువంటి ఆ బోట్ సుమారుగా 154 మందితో వస్తున్నటువంటి ఆ బోట్ ఒక్కసారిగా క్యాప్సైజ్ అయింది. అంటే తిరగబడిపోయింది, తలకిందులైపోయింది. దీంతో దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి 68 మంది స్పాట్లో మరణించారు. సో ప్రస్తుతానికి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మనం విజువల్స్ చూడొచ్చు, లేటెస్ట్ విజువల్స్ అన్నీ కూడా. సో అక్కడ సహాయక చర్యల నేపథ్యంలో యెమెన్స్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది షిప్స్ అక్కడికి చేరుకున్నాయి. వారంతా కూడా సేఫ్ జాకెట్స్, లైఫ్ జాకెట్స్ ఉపయోగించి ఎవరైతే అక్కడ ఇంకా సముద్ర పైన తేలాడుతూ ఉన్నారో వారందరినీ కూడా కాపాడే ప్రయత్నం ఈ బోట్ ద్వారా చేస్తూ ఉన్నారు యెమెన్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా. సో యెమెన్లో పడవ బోల్తా పడిపోయిన ఆ విజువల్స్ రైట్ సైడ్ మీరు గమనించండి. పడవ పూర్తిగా బోల్తా పడిపోయింది. ఆ పడవ క్యాప్సైజ్ అయిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి, కొంత దానిపైన ప్రాణాలు నిలుపుకునేందుకు అలా కూర్చొని పోయారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకునేందుకు కొంతమంది కూర్చొని పోయారు ఆ క్యాప్సైజ్ అయిన బోట్ పైన. సో అలా కొంతమంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. కానీ మెజారిటీ ప్రజలంతా కూడా ఇందులో మరణించారు. సో 78 మంది, అందులో పూర్తిగా 74 మంది కొట్టుకుపోయారంటే ఇప్పుడైతే సహాయక చర్యల్లో కేవలం 12 మందిని మాత్రమే కాపాడగలిగారు. సో 74 మంది ఇంకా ఆచూకీ లభించలేదన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ మనం గమనిస్తూ ఉన్నాం, రీసెంట్ విజువల్స్ అవన్నీ కూడా. సో ప్రజెంట్ ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న విజువల్స్ అవన్నీ కూడా. యెమెన్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక పడవ అక్కడికి చేరుకుంది. వారందరినీ కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తేలాడుతున్నటువంటి ఆ మృతదేహాలను కూడా ఒక్కొక్కటిగా వెలికి తీస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా అక్కడ అబియాన్ ప్రావిన్స్లో భీకరమైనటువంటి ఆ గాలులే ఇటువంటి పరిస్థితి దారితీసినట్టు తెలుస్తోంది. సో హండ్రెడ్స్ ఆఫ్ మైగ్రెంట్స్ ఆన్ దిస్ డేంజరస్ రూట్ ఇన్ రీసెంట్ మంత్స్. సో రీసెంట్ మంత్స్లో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయట.
సో రీసెంట్ మంత్స్లో ఎమెన్ అభియాన్ ప్రావిన్స్ దగ్గర జరిగిన ఈ ఘటనకు సంబంధించి మనం చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇటువంటి పడవలు తిరగబడడంతో వందలాది మంది మరణించినట్టుగా అక్కడి ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఏదేమైనా ఈ ఘటన ఒక్కసారిగా అటు ఇథియోపియా దేశానికి సంబంధించిన విషయంలో కానివ్వండి, యెమెన్కి సంబంధించిన విషయంలో కానివ్వండి కొంత ఆందోళన గురి చేస్తోంది. సో సముద్ర మధ్యలోనే ఈ పడవ క్యాప్సైజ్ అవడంతో 68 మంది ఇప్పటికీ మరణిస్తే 74 మంది యొక్క ఆచూకీ లభించకుండా పోయింది. సో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరి ఆచూకీ ఎలా దొరుకుతుందో చూడాలి. ఒకసారి మనం లైవ్ విజువల్స్ చూద్దాం.